సార్ మాకైతే ఇవన్నీ తెలియదు కానీ ప్రభుత్వం వైఫల్యం అయితే బాగలేదు అంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి లేదు. రైతుకి రాయితీ లేనిది ఇవన్నీ తీసేశారు. కాకపోతే ఏదో 5,000 ఇస్తున్నారు. ఒక్క కూలి సేనికి వస్తే 600 700 ఇవ్వాలి. కనీసం వాళ్ళకి మళ్ళీ వెళ్తా సాయంత్రం ఒక క్వార్టర్ మంది బాటిల్ ఇస్తే కానీ వాళ్ళు మళ్ళీ రోజు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అభివృద్ధి లేదు. వ్యవస్థ మారాలి. కర్రు కాల్చి వాత పెట్టే టైం దగ్గరలో ఉంది. ఇక 20 రోజుల టైం ఉంది. ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాని ప్రకారం చూస్తే దర్శనం ఏం జరగబోతున్నారు? దర్శనం అయితే గుట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారు అనుకుంటున్నాను. మా ఒపీనియన్ అది. తర్వాత ఏంటంటే ఈ మొత్తం పైన గొట్టిపాటి లక్ష్మి గారు నాలుగు అని కొంతమంది అంటున్నారు. ఏమంటారు మీరు? అవన్నీ విట్టినట్లేవి, విట్టుపోకాట్లేవి. వాళ్ళ తాతలు కలిసి రాజకీయంలో ఉన్న గత 35 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న ఈ లేదు ఇవాళ మన మధ్యలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు మాటూరికి ఎంత దూరం ఉందో గల్లారం కూడా అంతే దూరం ఉంది. మాటూరికి ఎంత దూరం ఉందో గల్లారం కూడా అంతే దూరం ఉంది. ఇప్పుడు ఇక్కడ లోకలు నాలుగు, ఇప్పుడు ఇక్కడ లోకలేం కాదు కదా, అక్కడ అదే కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళేగా. కాకపోతే ఒక 4 పర్యాలు వాళ్ళు ముందు వచ్చారు, తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళు రేపు అభివృద్ధి బాగా చేశారు అనుకో మళ్ళీ లోకల్ అయిపోతారు. ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు. మాకు ఫస్ట్ నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం. ఇప్పుడు గుట్టిపాటి రవి ఒక విషయం ఎందుకు గుట్టిపాటి రవి ఉన్నాడు. 4 పర్యాలు గెలిచిందంటే నీకు ఇప్పుడు ఎంతో కొంత అభివృద్ధి, మనుషులు ఒక ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ ఉంటేనే కదా అన్నిసార్లు గెలవడం. మరి అదే కదా జరిగేది. ఇప్పుడు రేపు ఈ అమ్మాయి కూడా మాకు అదే నమ్మకం. ఈ అమ్మాయి కూడా వాళ్ళ బాబాయ్ లాగా చేసిద్దనే ఒక ఆశ. చేస్తే ఉంచుతారు, లేకపోతే ఇంకేముంది తర్వాత మళ్ళీ ఇంకో చూస్తారు అంతే. మా ఒపీనియన్ అయితే ఇది. అభివృద్ధి అయితే శూన్యం. ఇప్పుడు వీళ్ళు పథకాలు ఈ పథకాలు అంటున్నారు. పథకాలు అంటే ఇప్పుడు ఏముంది, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. ఒక కరెంటు బిల్లు తీసుకుంటే సామాన్య ఇవాళ మధ్య తరగతి నుండి బతికే రోజులు కాదు. ఇవాళ కరెంటు బిల్లు చిన్న ఒక ప్యాన్ పెట్టుకొని వాడు 4 రేకులు వేసుకున్నవాడికి 600 700 బిల్లు కట్టాలి. కరెంటు బిల్లు కట్టాలి. వాడు ఓన్లీ కరెంటు బిల్లే కడితే నీకు తర్వాత ఆ ఇంటి వాళ్ళ బాధ మేనేజ్ పెట్టి దానికి ఎంత ఖర్చు వస్తుంది కదా. వాళ్ళు ఇచ్చే నీకు నెలకి వచ్చేసి నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. నువ్వు ఇచ్చే 3 రూపాయలు అయితే 30 రూపాయలు కాజేస్తున్నావు కదా. ఈ చేతితో 3 రూపాయలు ఇచ్చే ఎలం చేతితో 30 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. సరిపోయింది. అది ఏం లేదన్నా నా ఒపీనియన్ అది.